హాయ్ అప్లికేషన్ ఈ వీడియో బిఫోర్ నీడ్ అసెస్మెంట్ సర్వే అప్లికేషన్లో చేసిన చేంజెస్ గురించి. ముందుగా మీ ఫోన్లో ఉన్న పాత అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసి కొత్తగా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఒక లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇలా లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ ఆధార్ నెంబరు మరియు పాస్వర్డ్ అంటే 1234 ఇచ్చి లాగిన్ అవుతారు. లాగిన్ అవగానే మీకు రెండు మాడ్యూల్స్ కనిపిస్తాయి, డౌన్లోడ్ హెచ్ఎస్ డేటా అండ్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్. ముందుగా డౌన్లోడ్ హెచ్ఎస్ డేటా మాడ్యూల్ పై క్లిక్ చేస్తే మీ సచివాలయంలో ఉన్న హౌస్ హోల్డ్ వివరాలు డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ అయ్యాక హోమ్ స్క్రీన్కి వెళ్ళి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మరియు హెచ్హెచ్ఐడిలతో కూడిన లిస్ట్ కనిపిస్తుంది. మీరు నేమ్తో సెర్చ్ చేసుకోవచ్చు, హెచ్హెచ్ఐడితో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో ఎనీ హౌస్ హోల్డ్ని క్లిక్ చేస్తే మీకు అసలైన సర్వే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను క్లిక్ చేసిన హౌస్ హోల్డ్ సింగిల్ మెంబర్ కలిగి ఉన్న హౌస్ హోల్డ్. ఇందులో మీకు ముందుగా చెప్పినట్టు ఇందులో కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ కొత్తగా యాడ్ అయినాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డస్ ద హౌస్ హోల్డ్ ఎగ్జిస్ట్? ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఎన్యూమరేటర్ దీన్ని అక్కడ చెక్ చేసి ఎస్ ఆర్ నో క్లిక్ చేయొచ్చు. నో క్లిక్ చేస్తే రీజన్ అడిగి సబ్మిట్ చేసేస్తాం. ఎస్ క్లిక్ చేస్తే ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ హౌస్ హోల్డ్ జెన్యున్గా సింగిల్ మెంబర్ ఫ్యామిలీయా కాదన్నది. మళ్ళీ ఎన్యూమరేటర్ చెక్ చేసి కింద డెఫినేషన్ బట్టి ఎస్ ఆర్ నో క్లిక్ చేయొచ్చు. ఎస్ క్లిక్ చేస్తే మిగతా క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. నో క్లిక్ చేస్తే మీకు కొత్తగా ఆధార్ ఆఫ్ ఎనీ అదర్ మెంబర్ అనే ఒక ఫీల్డ్ కనిపిస్తుంది. అంటే మిగతా మెంబర్స్లో ఎవరో ఒకరు ఒక ఆధార్ నెంబర్ ఇచ్చి మిగతా డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు. సో మీకు ముందు సర్వే కంటే ఇప్పుడు స్కీమ్స్లో కూడా చేంజెస్ వచ్చినాయి. స్కీమ్స్ సంబంధించిన క్వశ్చన్లో కూడా ఇంతకుముందు ఇక్కడ స్కీమ్స్ అవైల్డ్ అనే క్వశ్చన్ కనిపించేది. అందులో మీరు సెలెక్ట్ చేసుకుని అందులో స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుని యువర్ యూజర్స్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్న డీటెయిల్స్లోనే స్కీమ్ యొక్క వివరాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నేను క్లిక్ చేసిన హౌస్ హోల్డ్కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉన్నది. సో అందుకే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ రెస్పాండెంట్ కనుక డేటాలో వచ్చినప్పటికీ నాకు ఈ స్కీమ్ అందట్లేదు అని చెప్పాలనుకుంటే నాట్ గెట్టింగ్ అని క్లిక్ చేయొచ్చు. బట్ ఇది ఓన్లీ ఖచ్చితంగా తెలిస్తేనే క్లిక్ చేయాలి. మిగతా క్వశ్చన్స్ అన్నీ మార్పు లేదండి. మిగతా క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని మీరు సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఈ క్వశ్చన్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఇన్ నెక్స్ట్ 1 year అండ్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years? ఇందులో ఏంటంటే నెక్స్ట్ 1 year కానీ 5 to 10 yearsలో ఆ హౌస్ హోల్డ్కి సంబంధించిన నీడ్స్ ఏంటి, వాటిని సపోర్ట్ చేయాలంటే ఏమేమి కావాలన్నది 100 wordsలో రాస్తారు, లేకపోతే వాయిస్ నోట్ ఇస్తారు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేసిన రికార్డ్ని ఎలా సింక్ చేయాలన్నది చూద్దాం. ఈ అప్లికేషన్ ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. ముందుగా మనం హోమ్ స్క్రీన్కి వెళ్తే మీకు పైన రైట్ కార్నర్లో ఒక క్లౌడ్ సింబల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మీకు యాప్ నేము మరియు కుడి పక్కన ఎన్ని రికార్డ్స్ ఆఫ్లైన్లో సేవ్ చేశారన్నది ఉంటుంది. కిందన బ్లూ కలర్ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్లైన్లో సేవ్ అయిన రికార్డ్స్ అన్నీ ఆ సర్వర్కి సింక్ అవుతాయి. అంతే. థ్యాంక్ యూ.